అన్నీ నేనే అన్నట్టుగా భార్య అన్నీ అమర్చి పెడితే తినడం తప్ప అసలు వేరే వాళ్ళకి ఏది ఎక్కడుంది, ఏ వస్తువు ప్లేట్ ఎక్కడుంది, తీసుకెళ్ళే వాళ్ళు కూడా ఎలా లేరు మేనేజ్ కదండీ! చేయాలనేది వాళ్ళకేం ఐడియా లేదు. ఎందుకంటే ఇంటి బాధ్యత ఆడదానిది అన్న ధోరణిలో ఉంటారు. ఆడంగాళ్ళ నేను వంటింట్లోకి వెళ్ళడం ఏంటి అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. తల్లులు కూడా అలాగే పెంచారు అలాగే కదండీ! పెంచుతారు. "నువ్వు నీకేంట్రా మహారాజువి" అని వాళ్ళు పెంచారు. వీళ్ళు కూడా నేనే మహారాజుని అనుకోని వీళ్ళు అలాగే తయారయ్యారు. సో, దాంతోటి సమస్య ఏమైందంటే, ఒక్కసారిగా జీవితం ఆగిపోతే అంటే పార్ట్నర్ పోయిన తర్వాత వీళ్ళ ప్రపంచమే ఒక్కసారిగా ఆగిపోయినట్టు, స్తంభించిపోయినట్టు అయిపోయింది. పిల్లల దగ్గరికి వీళ్ళు వెళ్లరు. ఉద్యోగాలు వదులుకొని పిల్లలు వీళ్ళ దగ్గరికి రాలేరు. అలాంటప్పుడు వీళ్ళకొక ఆల్టర్‌నేట్ అనేది ఉన్నట్లయితే, అంటే సపోజ్ ఇంకొక లైఫ్‌లో పార్ట్నర్ దొరికితే వాళ్ళ జీవితం మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఓకే. అనే ఉద్దేశంతో తోడు నీడ స్టార్ట్ చేసాం. 15 సంవత్సరాలుగా దీన్ని ఇట్లాగే నడుపుతున్నాం. అయితే కొన్ని కొన్ని జంటలుంటాయి. ఇందులో మా దాంట్లో చాలామందికి పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. కొంతమంది పెళ్లి ఇక్కడికొచ్చి చేసుకుంటారు. కొంతమంది వాళ్ళ ఊళ్ళో చేసుకుంటారు. కొంతమంది చేసుకున్నామని చెప్తారు. కొంతమంది అసలు చేసుకున్నామని గూడా మాకు ఇన్ఫర్మేషన్ గూడా ఇవ్వరు. వాళ్ళు వాళ్ళు లైఫ్ సెట్ రకరకాలు చేసుకుంటారు. అవుతూ ఉంటాయి. అంటే మన ఓకే. పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి చెప్పడం ఎందుకు? హ్మ్. మళ్ళీ వాళ్ళు రమ్మంటే మనం వెళ్ళాలి. అక్కడికి ఛార్జీలు పెట్టుకొని అని ఒక భయం. ఏమన్నా డబ్బులు అడుగుతారేమో అని ఒక భయం. అన్ని భయాలుంటాయి.